హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఈరోజు మేము మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగానే మీకు మనీ వస్తుందా ఆర్ మానిటైజేషన్ అయ్యాక వస్తుందా, మానిటైజేషన్ అవ్వకున్నా కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ వస్తున్నాయి కదా. సో ఆ యాడ్స్ మనకి ఎన్ని వ్యూస్కి వస్తాయి అండ్ ఆ యాడ్స్ వచ్చినందుకు మనకు మనీ వస్తుందా లేదా అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకు ఉండాల్సింది మెయిల్ ఐడి. సో అందరికీ మెయిల్ ఐడి ఉంటుంది. సో మనం యూట్యూబ్ చూసేది మెయిల్ ఐడితోనే లాగిన్ అవుతాం. మనకు మొబైల్ ఉందంటే మెయిల్ ఐడి ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి లాస్ట్‌లో యూ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేయగానే మనకి మన మెయిల్ ఐడి ఓపెన్ అవుతుంది. దాని కింద క్రియేట్ ఛానల్ అని ఉంటుంది. సో అక్కడ మనం ఛానల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనకు నచ్చిన నేమ్ ఇచ్చి ఛానల్ క్రియేట్ చేస్తే హ్యాండిల్ బై అని ఉంటుంది. హ్యాండిల్ అంటే మన మన మెయిల్ ఐడియే వస్తుంది. సో దట్ మనకి ఏమైనా ఫ్యూచర్‌లో కొలాబరేషన్స్ వచ్చినా, ఏదైనా వచ్చినా దానికి డైరెక్ట్ మనకి మెయిల్ చేయడానికి, మెసేజ్ చేయడానికి కొలాబరేటర్స్‌కి అది కనిపిస్తుందన్నట్టు. సో అలాగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు. సో క్రియేట్ చేశాక వెంటనే మనీ వస్తుందా? రాదు. మనం షార్ట్స్ గానీ, వీడియోస్ గానీ పెట్టాలి. సో మనం షార్ట్స్ పెడతామనుకోండి. షార్ట్స్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి వ్యూస్ వస్తాయి. వ్యూస్‌తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. యాక్చువల్‌గా మానిటైజేషన్ రూల్ ఏంటంటే మనకి ఖచ్చితంగా 1 ఇయర్ లోపు 1,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ అలాగే 1 ఇయర్‌లో మనకి హ్మ్. 30,000 సారీ 4,000 వాచ్ అవర్స్ ఉండాలి. 4,000 వాచ్ అవర్స్ షార్ట్ నుంచి రావు. ఓన్లీ వీడియోస్ మనం కంటెంట్ ఏది పెడతామో దాన్ని బట్టి వాచ్ టైమ్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చేస్తారు. బట్ మనం మెయిన్ ఫోకస్ చేయాల్సిందేంటి? వాచ్ టైమ్. సో మనం వాచ్ టైమ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే రెగ్యులర్‌గా మనం వీడియోస్ పెట్టాలి. అలాగే లైవ్స్ చేయాలి. లేదంటే ఇంక మనం షార్ట్స్ మనకి ఆ వీడియోస్ చేయడం పెద్ద ప్రాసెస్, లెంతీ వీడియోస్ పెట్టలేము. షార్ట్స్ అయితే ఓకే అనుకుంటే షార్ట్స్ పెట్టొచ్చు. అండ్ షార్ట్స్‌కొచ్చేసి రూల్ ఏంటంటే ఫస్ట్ ఒక షార్ట్ వచ్చేసి మనకి 90 డేస్‌లో 30,00,000 వ్యూస్ రావాలి. 30,00,000 అంటే 3,000,000 వ్యూస్ రావాలి. సో అది కొంచెం కష్టం. అంటే మనం పెట్టగానే తొందరగా క్లిక్ అవ్వదు గదా. సో అది. అది ఒకవేళ అదొచ్చిందనుకోండి మనకు ఫస్ట్ ఏమొస్తాయంటే సూపర్స్ షాపింగ్ మెంబర్‌షిప్ అనేదొస్తది. అవేంటంటే మనకి రీల్స్, యాడ్స్ షాపింగ్ అంటే మనం ఏమన్నా షాపింగ్ అవన్నీ పెట్టొచ్చన్నట్టు. మనం షాపింగ్ చేసిన యాడ్స్, ప్రొడక్ట్స్ అలా పెట్టుకోవచ్చు. సో అలా అన్నట్టు. సెకండ్ ఏంటంటే 100,00,000 వ్యూస్ రావాలి షార్ట్‌కి. వస్తే మనకి పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్స్ యాడ్స్ వస్తాయన్నట్టు. అవన్నీ 90 డేస్‌లో జరగాలి. ఒక రీల్ 90 డేస్‌లో అంత వ్యూస్ వస్తేనే అప్పుడు మనకు ఛానల్ మానిటైజేషన్ అయితుంది. కానీ దానికన్నా ముందు ఖచ్చితంగా 1,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. ఇది బేసిక్ రూల్ అన్నట్టు. అండ్ అలాగే ఇప్పుడు ఛానల్ మానిటైజేషన్ కాకున్నా కూడా మనకి యాడ్స్ వస్తున్నాయి. యాడ్స్ రావడం వల్ల మనీ వస్తుందా అంటే లేదు. దానికైతే మనీ ఏం ఇవ్వరు. బట్ ఆ యాడ్స్ ఎవరికొస్తున్నాయి? 100 వ్యూస్ ఉన్న వీడియోస్‌కొస్తున్నాయి. 100 వ్యూస్ వస్తే ఆటోమేటిక్‌గా యూట్యూబ్ యాడ్ ఇస్తుందన్నట్టు. అది ఎక్కువ యాడ్స్ రావడం వల్ల ఇంకా రెవెన్యూ పెంచుకునే ప్రాసెస్ యూట్యూబ్‌కి. సో అలా అన్నట్టు. దానివల్లనైతే మనకి మనీ రాదు. ఛానల్ మానిటైజేషన్ అయితేనే మనకి మనీ వస్తుంది. ఆ మానిటైజేషన్ రూల్ అంటే 1,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ప్లస్ 4,000 వాచ్ అవర్స్ ఉండాలి. లేదంటే 3,000 వాచ్ అవర్స్ ఉన్నా కూడా సమ్‌వాట్ వస్తాయి. మనకి కొలాబరేటర్స్ వస్తారు. అండ్ అలాగే షాపింగ్ యాడ్స్ అలాంటివి వస్తాయి. అది కూడా ఓన్లీ 1 ఇయర్‌దే క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 365 డేస్‌ది 3,000 వాచ్ అవర్స్ ఆర్ 4,000 వాచ్ అవర్స్ ఉండాలి. అది రూల్ అన్నట్టు. అంతే అండి. ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకున్నాను. అండ్ అబౌట్ మై ఛానల్ అంటే నా ఛానల్ గూడూరి హోమ్ అండి. నేను ఛానల్ 23లో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. బట్ నేను రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెట్టలేదు. బట్ తర్వాత నాది ఫస్ట్ 1 ఇయర్‌కే 1,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ అలాగే వాచ్ టైమ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్‌లోనైతే కంప్లీట్ కాలేదు. అండ్ నెక్స్ట్ ఇయర్‌లో నేను ఒకటి సర్వపిండి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అని ఒక వీడియో చేశాను. సో అది కొంచెం వైరల్ అయింది అప్పుడు. అండ్ దానికి చాలా వాచ్ టైమ్ పెరిగింది. దాంతో పాటు ఇంకా వాచ్ టైమ్ పెరుగుతుంది కదా అనేసి నేను అప్పుడు కంటెంట్ వీడియోస్ అలాగే డైలీ వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. సో దట్ నాకు వాచ్ టైమ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది. అలాగే నా షార్ట్స్‌లో కూడా కొన్ని షార్ట్స్ వైరల్ అయ్యాయి. బట్ షార్ట్స్‌తో మాత్రం నాకు మానిటైజ్ అవ్వలేదు.
ఓన్లీ ఈ కంటెంట్ వీడియోస్, వ్లాగ్స్ అండ్ అలాగే నేను రెసిపీస్ షేర్ చేస్తానుగా, ఆ రెసిపీస్ వల్ల కొంచెం వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అయింది. నా ఛానల్ మానిటైజేషన్ అయింది. అండ్ అలాగే ఇంకా నాకు డబ్బులు వస్తున్నాయా లేదా అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.